గాత్రానికి రీప్లేస్ లేదు, తన గానానికి రీమేక్ లేదు, తన గళానికి రీటేక్ లేదు, తన గమ్యానికి రీచెక్ లేదు. తాను పాటెత్తుకుంటే సరిగమలే తన చెలికెత్తెలవుతాయి. తాను మైమరచి ఆటెత్తుకుంటే పదనిసలే మన పాలిట గిలిగింతలవుతాయి. తన ప్రతి పదం ప్రకృతికి నివాళి, తన ప్రతి కదం మానవాళికి కవ్వాలి. రేలారే రేలా అంటూ సంగీత శ్రోతలకు స్నేహితుడుగా మారిన కళామ తల్లి ముద్దుబిడ్డ, డిచ్పల్లి మట్టిబెడ్డ మనందరి రషీద్తో ఈ వారం మేం ఫేమస్. నమస్తే రషీద్ అన్న. నమస్తే అక్క. నమస్తే అమ్మా. నమస్తే అక్క. అన్న, డిచ్పల్లి అంటే కిలా రామాలయం మస్తు ఫేమస్ ఉంటుండే కదా, ఉంది ఇప్పటికి కూడా ఫేమస్. అదే ఇప్పుడు డిచ్పల్లి అంటే రషీద్ అన్న కూడా ఫేమస్. ఏమంటావు, అంతే కదా? ఇంకా అది మీకే తెలవాలి. మేమైతే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాము. ఒకసారి మరి మీ ఊరు గురించి, తల్లిదండ్రుల గురించి, దోస్తుల గురించి మాకు చెప్పండి. సో మాది రామాలయంకి మాకు ఒక ఒక 2.5 కిలోమీటర్స్ అనమాట. అది విలేజ్లో ఉంటుంది, మేము టౌన్లో డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఏమంటారు దాని ఏరియాలో పక్కా సందులో మేము ఉంటాం అనమాట. స్టేషన్కి దగ్గరలో, అంటే టౌన్ అది విలేజ్లో. సో నేను నా పేరు రషీద్. సో తన గురించి ఆమెనే చెప్పుకోవాలి, బాగుంటుంది. పైగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆమె గురించి చెప్పకుండా నేను మా ఫ్యామిలీ గురించి చెప్తా. సో ఇంట్లో మా నాన్న, అమ్మ చనిపోయింది. నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకో మ్యారేజ్ చేసింది అమ్మనే దగ్గరుండి, అప్పుడు మా అమ్మ చనిపోకుండా ముందు. సో ఇప్పుడు రెండో అమ్మ. తర్వాత తమ్ముడు రీసెంట్గా దుబాయ్ వెళ్ళాడు. సో నేను ఇప్పుడు మాకు పాప కూడా ఉంది. మేము ప్రజెంట్ అయితే మేము ఇంట్లో ఉంటున్నాం. మాది డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా. అక్క, మరి నువ్వు కూడా? నాది ఆయనే మొత్తం డీటెయిల్స్ చెప్పేసిండు. ఆయన చెప్తున్నాడు ఆమెనే ఎందుకు మిస్ చేసినట్టు చెప్పాలి, ఆమె చెప్పుకోవడానికి ఏముండదు మళ్ళీ. అదే అట్లా మాది మీకు తెలిసినట్టే డిచ్పల్లి. మా అమ్మగారిది వరంగల్, కాజీపేట్. నాకు పేరెంట్స్ లేరు, అంటే చిన్నప్పటి నుంచి కాదు. 10th మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. నాకు ఒక అన్న ఉన్నాడు. డిగ్రీ కంప్లీట్ అయింది కోటి ఉమెన్స్లో. ప్రస్తుతానికైతే ఇంకా అంతే, ఇంకా డిచ్పల్లి అనే పేరు చెప్పుకోవడమే అంతే. డిచ్పల్లి ఊరు మొత్తం కూడా మీ పేరు చెప్పుకుంటారు కావచ్చు. అవును. మరి మీ ఇంట్లో సింగర్స్ ఎవరైనా ఉండేనా ముందు? ఎట్లా మీకు పాట ఎట్లా అలవాటు అయింది? మా ఇద్దరి ఇంట్లో ఎవరి ఫ్యామిలీలో ఎవరు సింగర్స్ లేరు. మరి మీకు పాట ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే పాట ఎట్లా అలవాటు అయిందంటే ఇట్లా నేను చిన్నప్పటి నుంచి రేడియోలో దీంట్లో విని పాడుకునేదంట. నాకు కూడా తెలీదు. సో నా టాలెంట్ని ఫస్ట్ మా స్కూల్లో, అంటే స్కూల్ చెప్పే టీచర్ వాళ్ళు ఒకసారి మా గురువు అష్టగంగాధర్ సార్ అని, ఆయన బయట నుంచి వచ్చారనమాట. బయట నుంచి వస్తే ఈ అబ్బాయి బాగా పాడతాడు ఒకసారి చూసుకోండి అని చెప్తే, ఆయన అప్పటి నుంచి నాకు జానపదాలు నేర్పియడం, సో రేలాకి తీసుకెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. ఓకే, వినుకుంటూనే నేర్చుకున్నారు అంతే. మరి సంగీతం తర్వాత అయినా సంగీతం అట్లా ఏమైనా నేర్చుకున్నారా? స్కూల్లో నేర్చుకున్నారా? రషీద్ అన్న అంటేనే ధూమ్ధామ్ పాటలు అన్నట్టు అనిపిస్తుంది కదా. మరి మన ప్రోగ్రామ్కి ఇంకొంచెం జోష్ రావాలంటే మీ పాటతోనే స్టార్ట్ చేద్దాం. మరి ఒక మంచి పాట అందుకో. పల్లెటూరోళ్ళం మేము కళ్ళ కపట మెరుగనోళ్ళం, మల్లె మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. పల్లెటూరోళ్ళం మేము కళ్ళ కపట మెరుగనోళ్ళం, మల్లె మనసోళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. ఉప్పు కారం ఎక్క తింటాం ఉడుకుతుంటాం సర్దుకుంటాం, ఉప్పు కారం ఎక్క తింటాం ఉడుకుతుంటాం సర్దుకుంటాం. కోపం వస్తే కయ్యమాడి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, గుద్దుకుంటాం, తన్నుకుంటాం. కూసులాటలు మనిషి రాత్రి కూడి తింటాం, తాగి పంటాం. పల్లెటూరి వాళ్ళం మేము కల్లా కపట మెరుగని వాళ్ళం, మల్లె మనసు వాళ్ళం మేము మంచి మాటకి గరిగేటోళ్ళం. పొద్దుగాలలేసి పచ్చదనమును చూసేటోళ్ళం, పొద్దుగాలలేసి పచ్చదనమును చూసేటోళ్ళం. ఎక్సర్సైజులు చేయకుండా యాడికైనా ఉరికెటోళ్ళం. సతిబువ్వ తిన్నగాని సత్తువెంతో గనిగిలోళ్ళం, తట్టడంతా తిన్నగాని బొజ్జ బయటకు రాని వాళ్ళం. క్యాలరీలు గరగడానికి లేచి పడమటకు ఉరుకానోళ్ళం. పల్లెటూరి వాళ్ళం మేము కల్లా కపట మెరుగని వాళ్ళం, మల్లె మనసు వాళ్ళం మేము మంచి మాటకి ఎగరిగేటోళ్ళం. ఇది మా సార్ రాసిన పాట. మీ సార్ రాసిన పాటనా? మరి ఇప్పుడు ఈ లిరిక్స్ అన్ని ఎట్లా గుర్తు పెట్టుకుంటారు, ఎట్లా చేస్తారు మరి ప్రాక్టీస్? మీరు దేవుడిచ్చిన వరం ఇదొకటే, దిమాక్ ఉంటే దునియా తిరగవచ్చు అనే మాట నిజమే. ఎవరు చెప్పారో తెలియదు కానీ
మన చేతిలోనే ఉంటుంది. మనం ఏం చేయలేమంటే నిజంగానే ఏం చేయలేము. మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఒకదాని ఇంకోటి అవే చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అవునన్న, నిజమే. మరి స్టడీస్ సైడ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మా ఇద్దరిది డిగ్రీ అయిపోయింది. తను కోటి ఉమెన్స్లో, సో నాది నిజామాబాద్లోనే అయిపోయింది. స్టడీ సైడ్ అంటే మాకు చదువు ఉంటుంది, మేము కూడా చదవగలుగుతాం. మాకు బ్రైలీ స్క్రిప్ట్, బ్రైలీ కాన్సెప్ట్ అంటే లూయి బ్రైల్ అని మీకు చిన్నప్పుడు క్లాస్లో మీకు గుర్తుందో లేదో అప్పుడప్పుడు చెప్తుంటారు. సో ఆయన కూడా మాలాగానే మధ్యలో అంటే చిన్నప్పుడే బ్లైండ్ అయిపోయి ఆయన కూడా మా కోసం కష్టపడి మాకు ఒక 6 చుక్కల రాతని ఇచ్చిండన్నమాట ఆయన. సో ఆయన కనిపెట్టిన చదివే మేమందరం అంటే బ్లైండ్ వాళ్ళు చదివేదంతా దాంతో 9th వరకు ఆ చదువు ఉంటుంది. 10th నుంచి ఇంకా నార్మల్గా ఒకళ్ళు అంటే మేము మా స్టడీస్ అంటే మా బ్రెయిలీలో నోట్స్ అన్నీ రాసుకోవాలి. అవన్నీ రాసుకొని మేము మైండ్లో నోట్ చేసుకుంటే, సో అవన్నీ నోటెడ్ చేసుకుంటే ఒక రకంగా బట్టి పట్టడం అంటారు కదా, అవన్నీ చేసుకుంటే నార్మల్గా మీలాంటి వాళ్ళు ఎవరైనా మాకు స్క్రైబ్గా వచ్చి ఎగ్జామ్స్ రాస్తారనమాట. ఇంకా 10th నుంచి హైయర్ స్టడీస్ అన్నీ కూడా నార్మల్గానే మీరు చెప్తుంటే వాళ్ళు రాస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా? నాకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో నెక్స్ట్ ఇప్పుడు ఆగస్ట్ వస్తే 2 years కంప్లీటెడ్ జాబు వచ్చింది. టిఎస్ఎస్. ఓ సూపర్ అన్న. మరి ఇప్పుడు మీరు ప్రపంచానికి మొత్తం తెలిసింది అని అంటే రేలా ప్రోగ్రామ్ తోటి కదా, మరి దానికి ఎట్లా సెలెక్ట్ అయినరు? ఆ ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు? అంటే చిన్నప్పుడు నేను చెప్పినా కదా, నేను ఇట్లనే మామూలుగా మా సార్తో పాటు ప్రోగ్రామ్ చేసేవాడిని. ఒకరోజు ఇట్లనే ఒక సెలక్షన్స్ మళ్ళీ వచ్చినాయని చెప్పి మా సార్కి ఫోన్ చేసిరు అనమాట, సురేష్ కుమార్ సార్ గారని. అప్పుడు ఆయనే డైరెక్షన్ దానికి ఆ ప్రోగ్రామ్కి. సో ఈసారి చిన్నపిల్లలది ఉంది గంగాధర్, ఎవరైనా పంపి మరి అంటే, సరే ఒక అబ్బాయి ఉన్నాడు తీసుకొస్తామని చెప్పి ఆయన తీసుకెళ్లారు. అప్పుడు నేను వాడింది మొదలు ఇంకా డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయినా, నన్ను షూటింగ్కి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్ ఒకటే పాటకి. ఇంకా అక్కడ రౌండ్ 1, 2 అన్నీ ఏం లేదు, బాగా వాడుతున్నాడు కథ, ఇంకా డైరెక్ట్ షూటింగ్ తీసుకొచ్చే అన్నారు. షూటింగ్ అంటే అది ఏమనుకోవాలో తెలియదు కానీ నిజంగా అసలు నాకు షూటింగ్ అనో లేకపోతే నాకు సెలెక్షన్ అనో అది రేలా ప్రోగ్రామ్ ఏం తెలియదు. నాకు మైక్ చేతికి ఇచ్చిర్రు, అక్కడ సెలెక్షన్లో ఒక పాట పాడిన, మళ్ళీ తీసుకొచ్చి మైక్ ఒక పెద్ద స్టేజ్ అయితే ఉంది, అక్కడ చేతికి ఇచ్చిర్రు ఒక మైకు, మళ్ళీ పాడమన్నారు, పాడిన. తర్వాత టీవీలోకి వచ్చింది, నువ్వు టీవీలో కనిపించినావు అంటే నేను ఇక్కడున్నా, నేను టీవీలో ఎట్లా కనబడతా అని చెప్పి పెద్ద మా సార్తో పెద్ద పంచాయతీ. అంటే ఆయనను అడగరాని ప్రశ్నలు అన్నీ అడిగిన, ఇక్కడ నుంచి టీవీలోకి ఎట్లా పోయింది నా పాట, నన్ను అందరు చూసినట్టు అట్లా చూసిర్రు, నేను అక్కడెక్కడో పాట పాడితే వాళ్ళకి ఎట్లా వినిపించింది. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, నాకు 10 years అట్లుంటాయి. సో అవన్నీ చెప్పి ఎవరితో ఎట్లా మాట్లాడాలి అవి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం ఆయన 4 నెలల రోజులు పట్టింది. చాలా ఓపిక, నాకు చెప్పుకోవడం కాదు కానీ అసలు నాకు గురువు కంటే ఒక తండ్రి అనుకోవచ్చు. ఆయన అంత బాగా చెప్తారనమాట. ఏ విషయమైనా ఏ పాటనైనా ఇట్లా నాకు కళ్ళు లేవు కానీ నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించడం అంటే అదేనేమో, అట్లా చెప్తారు నాకు వివరించి. మంచి అంటే ఏదైతే ఇట్లా నార్మల్గా అందరు ఎట్లా నేర్చుకుంటారో అట్లా నేర్పించి చేతులతో చూపించి. నేను డాన్స్ చేస్తా అంటే సో అందరు నమ్మరు, కానీ నేను డాన్స్ చేసుకుంటూ పాట పాడతాను, మీరు చూసే ఉంటారు. అవును. సో ఇవన్నీ చేయడానికి కారణం నువ్వు దేనికి తగ్గొద్దని ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి అన్నీ నేర్పించేది ఆయన. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళింది మా సార్. మరి ఫస్ట్ పాడిన ఒక్కటే పాటకి సెలెక్ట్ అయినా అన్నారు కదన్నా. అవును. మరి ఆ పాట ఏంటిది? ఆ పాట అందరికి తెలిసిన పాటనే. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచిదేదో పువ్వులు అంటుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచిదేదో పువ్వులు అంటుకున్నారంటో, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ ఆ చిన్నన్న మా చిన్న వదిన, అరే చిన్నన్న మా చిన్న వదిన ఆ లోపటింట్లో రవది బలంటో, మా చిన్నన్న మా చిన్న వదిన పెద్దన్న, అరే పెద్దన్న, ఏయ్ పెద్దన్న మా పెద్ద వదిన, అరే గుడిసెలింట్లో గుబగుబలంటో, పెద్దన్న మా పెద్ద వదిన, అరే గుడిసెలింట్లో గుబగుబలంటో, మా పెద్దన్న మా పెద్ద వదిన, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచిదేదో బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ.
ఇదే పాట. సూపర్ సూపర్ అన్న. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పాట ఎప్పటికైనా ట్రెండింగ్ లోనే ఉంటది కదా? ఇప్పుడు ఆల్వేస్. మరి అంత మంచిగా ఉంది. మరి మీ పెళ్లి జ్ఞాపకాల గురించి, మీ భార్య గురించి ఏమైనా చెప్పాలి కదా? మా భార్య గురించి చెప్పాలంటే మాది ఒక ఫౌండేషన్లో పరిచయం. యాక్చువల్లీ ఇట్రాడ్ అనే ఒక ఫౌండేషన్, అది ప్రజెంట్ ఇప్పుడు అమీర్పేటలో ఉంది. సో అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి నేను అప్పుడు ఖాళీగా ఉన్న టైంలో, అంటే నాకు ఏ షోస్ ఏ ప్రోగ్రామ్స్ అనేవి ఏం లేకపోతే వాళ్ళకు స్కూల్స్లో తిరిగి వాళ్ళ కోసం, అక్కడ కొంతమంది ఆర్ఫన్స్ బ్లైండ్స్ ఉంటారు అనమాట మాలాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం కొంచెం మనీ కలెక్ట్ చేసి ఇవ్వడం అనమాట. సో అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్న టైంలో ఈమె కూడా వచ్చింది. నేను లేనప్పుడు మనీ కలెక్ట్ చేసి, అంటే మేము అంటే స్కూల్స్లో తిరిగితే మేము మాకు తెలిసిన పాటలు, సినిమా, అవి ఈ ఫోక్ సాంగ్స్ అవన్నీ పాడి ఈవెంట్ ఇస్తారు వాళ్ళు. మేము ఈవెంట్ ఒక 1 hour 1.5 hour ఈవెంట్స్ ఇస్తే పిల్లలందరూ కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి మాకు ఇస్తారనమాట. ఓకే, ఒక ఫండ్ రైజింగ్ లాగా. సో అవన్నీ మేము తీసుకెళ్ళి మేము మాకు ఎంత అమౌంట్ వస్తే అంతలో నుంచి కొంచెం, ఇంకా మేము మా ఇష్టం, అది మొత్తం ఇవ్వచ్చు, కొంచెం అన్నీ ఇవ్వచ్చు. సో అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళకు దేనికి సరుకులకు లేదా బట్టలకు, దానికి దేనికైనా పనికి వస్తాయి అవి. సో అక్కడ చాలామంది ఉంటారు. అట్లాంటి ఒక 2-3 ఫౌండేషన్స్ ఉన్నాయి, నేను ముందు చెప్తా. అయితే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో ఈమె వచ్చింది, నేను లేనప్పుడు. నేను అప్పుడు ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, ఒక 5-6 days గ్యాప్ ఉన్నాయని చెప్పి నేను వేరే మా ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చి నాకు పేరెంట్స్ లేరు, ఇట్లా మీరు ప్రోగ్రామ్స్ చేస్తారంట కదా, నాకు తెలిసింది, నాకు చాలా కష్టంగా ఉంది ఫీజులు కట్టుకోవడానికి. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, మేబీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా నేను, కష్టంగా ఉంది అని చెప్పి అంటే ఓకే అని చెప్పి వాళ్ళు చూసి పాడతావా, ఇట్లా పాడతావా అని చెప్పి ఒక పాట రికార్డ్ చేసుకున్న తర్వాత నాకు, అంటే అప్పట్లో నాకు కొంచెం సీనియారిటీ, ఎట్లా అంటే ఎవరన్నా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే నాకు ఒకసారి వినిపిస్తారనమాట. అంటే వీళ్ళు ఎట్లా పాడుతున్నారు ఒకసారి మనం తీసుకోవచ్చా లేదా, ఫైనల్ డిసిషన్. అయితే బాగుంది, ఓకే పర్లేదు పాడుతుందంటే ఓకే పర్లేదు పాడుతుంది. కానీ అమ్మాయి పరిస్థితి చెప్పిన తర్వాత సరే పాటదేముందిలే, ఏదో రకంగా మేనేజ్ చేసుకుందాం అని చెప్పి ఓకే, ఆమె స్టడీ ప్రాబ్లం అంటుంది కాబట్టి, ఫీజులకు దానికి అంటుంది కాబట్టి మనం కూడా ఏదో ఒకటి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మనం చేసేది సేవనే, సో దీంట్లో ఇదొకటి అనుకుందాం, పాటదేముందిలే తర్వాత అన్న వస్తుంది అని చెప్పి పిలిపించి ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో మా ఇద్దరికి క్లోజ్నెస్ ఏర్పడి తర్వాత యాజ్ ఇట్ ఈస్. సో కాకపోతే మేము ఇద్దరం ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు, అదే వండర్. అయితే మరి ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు వద్దు, బాగుండదు, అయిపోయింది, అన్నీ అయిపోయినా అక్కడ ఏమున్నది. అయితే ప్రపోజ్ చేసుకోకుండా డైరెక్ట్గా మెల్లమెల్లగా వీళ్ళ ఫ్యామిలీతో కూడా నేను పరిచయం చేస్తాను. అంటే అదేదో ఉందిగా మనకు పేరు సెలబ్రిటీ అని. సో ఇట్లా నేను ఉంటా అనే విషయం ఏమీ తెలియదు. డైరెక్ట్గా సర్ప్రైజింగ్గా వీళ్ళు ఎవరు చెప్పలేదు, మా ఫౌండేషన్ వాళ్ళు. డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ రషీద్ కూడా ఉంటాడనే విషయం తెలిసి మేమిద్దరం ప్రోగ్రామ్కి వెళ్ళే వెహికల్లోనే కలుసుకున్నాం ఫస్ట్. అవునా ఇక్కడ మీరు కూడా ఉంటారు అది అని చెప్పి ఇంకా మాట్లాడి కొన్ని రోజులైన తర్వాత పరిచయం పెరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అక్కని వాళ్ళ బాబాయిలు అందరిని పరిచయం చేసింది. నాతో పాటు రషీద్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అక్కతో కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఏర్పడింది నాకు. సో క్లోజ్నెస్ ఏర్పడితే నేను డైరెక్ట్గా ఆమెకే చెప్పిన మ్యాటర్, ఏమని మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే, జోక్ చేయకుండా సీరియస్గా చెప్పండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎక్కడ, మా చెల్లి ఎక్కడ అంటే దాంట్లో ఉంది ఒక అంటే నాకు ఎప్పటికైనా ఒక తోడు అవసరం. సో ఈ అమ్మాయికి ఏ ఇబ్బందులున్నా ఎట్లున్నా నేను చూసుకుంటా. అంటే ఇట్లా ఉంది, పేరెంట్స్ లేరు అది ఇదని కాదు, జాలితోటి కాదు, ఒక ప్రేమతోటి, అట్లా మీరు అనుకోవద్దు అని చెప్పి వాళ్ళని నేను మోటివేట్ చేసి తర్వాత వాళ్ళ బాబాయిలందరికీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చెప్పిన తర్వాత ఈమెకి చెప్తే మళ్ళీ రివర్స్ అయింది కథ. ఏమైందంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తే, అది పెద్ద కథ, నువ్వు ఏడ చేస్తావు, మా పేరెంట్స్తో మాట్లాడాలి, మా అక్కతో మాట్లాడాలి, అందరు ఒప్పుకోవాలంటే అందరు ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు అనగానే ఏం అర్థం కాదు, ఇంకా షాక్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ అక్కలు అందరికి ఫోన్ చేసి అడిగితే అవును మాకు ఎప్పుడో తెలుసు అని చెప్తున్నారు వాళ్ళు. అయితే తర్వాత మా దిక్కు వచ్చిన మా పేరెంట్స్కు చెప్తే వాళ్ళు పెద్ద లొల్లి చేసిర్రు. అంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజను, పైగా అమ్మాయికి పేరెంట్స్ లేరు వద్దు అని అట్లా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఎందుకంటే బ్లైండ్కి అసలు పెళ్ళి అవసరమా అని డౌట్స్ ఉండే.
మా దూరపు చుట్టాలు, మా పిన్ని వాళ్ళు అట్లా. కానీ అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ పేరెంట్స్ కూడా ఫస్ట్ వద్దన్నారు. మళ్ళీ నన్ను ముస్లింగా మార్చి, నాకు సమీరా అనే పేరు మార్చి, అప్పుడు వాళ్ళని ఒప్పించుకున్నాక అప్పుడు పెళ్లి చేశారు. కానీ మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లాస్ట్ వరకు పెళ్ళి అవుతుందో కాదో అనుకున్నాం. అవునా? అంత దారుణానికి వచ్చింది. బట్ దేవుడు దయ వల్ల బాగానే ఒప్పించి, మా పేరెంట్స్ మనసు నొచ్చుకోకుండా అయితే పెళ్లి చేసుకున్నాం. దానికి హ్యాపీ. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 2020లో అయింది. పాప 2022లో పుట్టింది. 22లో పాప పేరు షహీరా. మరి అన్న, మీ వైఫ్ కోసం ఒక పాట డెడికేట్ చేయమంటే ఏ పాట డెడికేట్ చేస్తావు నువ్వు? మా వైఫ్ కోసం ఒక పాట కూడా డెడికేట్ చేయాలా? చెయ్యాలి కదా. నేనే డెడికేట్ అయిపోయిన పాప. ఇప్పుడు పాట కూడా డెడికేట్. ఓకే. దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై, నన్ను మనువాడి అనువున తనువున ప్రేమను పెంచుకొని, ఏ కష్టమైన సుఖమైన అన్ని సమముగా పంచుకొని, నా క్షేమమే కోరుతూ నా తల్లిదండ్రుల తలపించావే, శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి, శ్రీమతి నా శ్రీమతి, నీ సేవలోన తరించని ఈ జన్మకి, శ్రీమతి నా శ్రీమతి. అన్న, మరి అంత మంచిగా పాట పాడిను, నువ్వేమన్నా చెప్పాలి కదా అక్క. నాకు అంటే ప్రతిసారి ఇట్లనే నన్ను పాటలతోటే చంపేస్తాడు. మాటలు తక్కువ, పాటలు ఎక్కువ. ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా? ఇంట్లో ఇంకా చాలా చిన్నపిల్లలాగా ఆడుకుంటాం మేము. అవునా? బాగా ఫ్రెండ్లీగా ఉంటాం చిన్నపిల్లలాగా. మా పాపతో పాటు మేము కూడా చిన్నపిల్లలం అయిపోతాం. బాగా అనిపిస్తుంది నాకు. ఆయన ప్రతి విషయం ఆయన చేసే, నా కోసం ఆయన చేసే ప్రతి విషయం నాకు సర్ప్రైజింగ్గానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. ఇప్పటికి కూడా అంతే. అప్పుడు కొత్తలో అంతే, ఇప్పుడు అంతే. ఏ పని నా కోసం చేసినా అది నాకు పెద్ద సర్ప్రైజ్గానే ఉంటుంది ఆయనది. ప్రతి డే కొత్త డే అన్నట్టే. అదే అన్న, మీరు ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? ఆశ్రమంని మేము కాదు, అంటే యాక్చువల్గా దానికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే అది పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది ఒకటి మనకందరికి. సో ఆ టైంలో మాకు కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. అంటే ప్రోగ్రామ్స్ లేక, కొంచెం ఇంట్లో కూడా పరిస్థితులు బాగాలేక మేము బయటకు వచ్చేసినాం. బయటికి రావడం వల్ల ఏం చేయాలో అర్థం కాదు. ఒక దిక్కు ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా చేయలేము, ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఆ టైంలోనే దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకోవాలి, ఏమనుకోవాలి, ఈమె ప్రెగ్నెంట్ అయింది. సో చాలా కష్టం. మామూలుగా అంటే ఒక్కొక్కసారి మేము తినకుండా వాటర్ తాగేసి ఆ సిచ్యువేషన్లో కూడా ఆమెను ఇట్లా వాటర్ తాగి పడుకోబెట్టడం అనేది నాకు చాలా, అది ఇప్పటికి తలుచుకుంటే అసలు ఇది ఎట్లా జరిగింది అనేది నాకు బాధ ఉండిపోతుంది. వాటర్ తాగడం, కారంతో తినడం, అసలు ఒక అంటే అట్లాంటి మనిషి తినలేని ఫుడ్ అంతా తిన్నదన్నమాట. ఒక్కొక్కసారి ఎవరో తెచ్చిచ్చిన మంచూరియాలు, లేకపోతే ఫ్రైడ్ రైస్లు, లేకపోతే పచ్చళ్ళు, కారం అట్లాంటి అసలు తినొద్దు. చాలా మంచి పోషకాహారాలు తినాలి, గుడ్డు, పాలు ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ ఆమె తినలేని నా కోసం చాలా అంటే చాలా స్ట్రెయిన్ తీసుకున్నది. సో ఆమెకు 7 months వచ్చినాయి. 7 months వచ్చిన తర్వాత మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అనమాట. ఆమెకు 4-5 months ఉన్నప్పుడు మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఓంకార్ అని, వెంకటేష్, నాగిరెడ్డి, వీళ్ళందరూ కూడా మాలాంటి బ్లైండ్సే. వాళ్ళకు కూడా కనిపించకపోయినా వాళ్ళు ఎట్లా చూసుకున్నారంటే, పేరెంట్స్ అనేది ఈమె గుర్తుకు రాలేదు. అంటే వాళ్ళు అంత బాగా చూసుకున్నారు అన్నల్లాగా. వాళ్ళు ఒక్క వర్క్ చేయలేదు, ఒక్క వర్క్ అసలు. అంటే ఉన్న దాంట్లో మేము వాళ్ళు వంట చేసి పెట్టడము, ఈమెకు తినిపియడము, ఈమెకు ప్రతిదీ వేడి నీళ్ళు పెట్టియడము, ఇంకా ఆమె బట్టలు ఉతకడం, అట్లాంటి అన్నీ చేసిరు అనమాట. సో ఎన్ని రోజులని ఇట్లా చేస్తామని చెప్పి ఒకరోజు, అంటే ఆమెకు చాలా కొంచెం ప్రాబ్లమ్స్ రాను పెరుగుతుంటాయి. 9 నెలలు వచ్చేసరికి అసలు మనకు అర్థం కాదనమాట. 7 months వచ్చేసరికి మాటికి ఈమె కడుపులో నొప్పి రావడము, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువ కావడం, సంథింగ్ ఏదో జరుగుతుంటే ఏదో అర్థం కాక ఎవరి దగ్గర వెళ్ళాలి మీరు అని చెప్పి వేరే వాళ్ళు సజెస్ట్ చేసారు అనమాట. సజెస్ట్ చేస్తే
ఈ ఓంకార్ మా ఫ్రెండ్ నాకు చాలా మంచి మిత్రుడు. సో ఓంకార్ అనే అబ్బాయి ఇంకొక అన్నయ్య కూడా ఉంటాడు, చందు సాయి అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ ఆశ్రమంని రన్ చేసేది వాళ్ళే అనమాట, వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ అన్నకు ఫోన్ చేసినాం మేము, చందు సాయి అన్నకు ఫోన్ చేస్తే రండి మీరు ఇక్కడికి. ఇవన్నీ ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ఆయన బర్త్డే కోసం మేము ఫోన్ చేసినాం. ఆయన బర్త్డే ఉండే ఆ రోజు February 14th, 2021లో. సో ఫోన్ చేస్తే రండి ఒకసారి రండి కలవండి బర్త్డేకి, నేను ఫ్రీగానే ఉన్నా. ఆయన యాక్చువల్గా మూవీ డైరెక్టర్ అనమాట, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు. ఈ మధ్య OTTలో కూడా సినిమా తీశారు ఆయన, ఫస్ట్ ఫిలిం అయినది. సో నేను బిజీగా లేను, ఖాళీగానే ఉన్నా, ఒకసారి రండి కలుద్దాం మనం అంటే పోయి ఆయన గిఫ్ట్ తీసుకొని ఇచ్చి విష్ చేసినాం. ఇంకా ఏంటిది కొంచెం వీక్గా కనిపిస్తున్నావు అంటే వాళ్ళ అమ్మ అడిగిందంటే ఈమె ప్రెగ్నెంటా అంటే అవును అని చెప్తే ఎన్నో నెలలు అంటే తెలియదు అని చెప్పింది. కానీ మాకు నిజానికి తెలియదు మాకు. తర్వాత నేను 7 months అని నేను ఎట్లా చెప్తున్నా అంటే అప్పటి వరకు మీరు హాస్పిటల్స్ కి అట్లా వెళ్ళాము కానీ కరెక్ట్ గైడెన్స్ లేదు, పెద్దవాళ్ళు ఉండాలి కదా ఆ టైంలో. అలా ఏం 7 months అని నేను మీకు ఇప్పుడు ఎట్లా చెప్పినా అంటే ఇదంతా మీకు చెప్తా. సో అక్కడ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే ప్రెగ్నెంట్ అంటే మరి స్కానింగ్ అవన్నీ అవుతున్నాయా, మంచిగా తింటున్నావా అంటే ఓకే అన్న. నేను ఓకే సరే తింటున్నా అన్నట్టుగా ఈమె తల ఊపితే ఆమెకు అర్థమైంది, చందు ఈమె పరిస్థితి ఏదో నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, పద ఈమెను హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పి బడంగపేటలో ఉన్న ప్రత్యూష హాస్పిటల్ దగ్గరికి అదే రోజు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మ ప్లస్ ఆయన ఇద్దరు హాస్పిటల్ తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఈమెను టెస్ట్కి తీసుకెళ్ళారు. అక్క కూడా ఎంత మంచి అక్క అంటే డాక్టరు వెంటనే అందరినీ కొంచెం ఆగండి అని చెప్పేసి ఈమెను వెంటనే స్కాన్ చేసి ఈ అమ్మాయికి 7 months 8 నడుస్తున్నాయి, ఇంకో 1 week అయితే 8 months పడతాయి, బేబీ 1 kg ఉంది అని చెప్పారు. సో కరెక్ట్ ఫుడ్ 7 or 8 months ఏమో అయితే. సో ఈమెకు ఆ మంత్ ఉంది. సో ఈమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, బేబీ గ్రోత్ సరిగా లేదు అని చెప్పి అనేసరికి మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళకే చెప్పింది ఆ విషయం. వాళ్ళు అన్నారు ఎందుకు ఎక్కడున్నారు మీరు ఇన్ని రోజులు, సరిగా బేబీ గ్రోత్ లేదంట అంటే అన్న మరి ఇట్లుంది పరిస్థితి, చాలా దారుణంగా అయింది, సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినాయి అని చెప్తే వద్దు మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి మమ్మల్నే పంపించారు. నన్ను మా ఫ్రెండ్ని పంపించి ఈమెని అక్కడే ఉంచేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకొని ఇంకా ఆమెకు అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆమెకు ఫుడ్ కరెక్ట్గా ఆమెకి ఎంత ఫుడ్ అయితే అవసరమో అంత ఫుడ్ వితిన్ 1.5-2 monthsలో ఇచ్చారన్నమాట. బేబీ ఎంత ఫాస్ట్ ఎంత బాగా పుట్టిందంటే నిజంగానే అసలు అదొక మిరాకిల్ అని చెప్పి దేవుడు చేసింది అనే కంటే వాళ్ళే చేసిరు అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే నిజంగానే వాళ్ళు అట్లా ఎంత కేరింగ్ తీసుకున్నది ఆ జ్యోతి అమ్మ అంటే వాళ్ళ అమ్మ చందు సాయి అన్న వాళ్ళ అమ్మ. ఆమెకు గుడ్లు టైంకి పాలు కరెక్ట్గా తింటుందా లేదా చూసి రాత్రులు మెలుకుండా ఆమెకు కూడా ఆరోగ్యం బాగుండదు, షుగర్ పేషెంట్, చాలా బీపీ ఉంటుంది. నన్ను చూసుకోవాలనుకున్న అప్పటికి ఆ టైం ఆమెకు 3 సార్లు ఆపరేషన్ అయింది, 2 kidneys, ఒకటి సంథింగ్ ఏదో హార్ట్ సంథింగ్ ఏదో ఆమెకు ఆపరేషన్. ఈ 3 ఆపరేషన్లు అయినా ఆమె నిద్రలేని రాత్రులు అన్ని గడిపి ఆమె కూతురు లేరు కానీ ఆమె కన్న కూతురు లాగా చూసుకున్నది నిజంగానే. సో సమీరాని ఇట్లా చూసుకొని తర్వాత May 13th ఈమె డెలివరీ అయ్యి పాప పుట్టింది. పాప చేతులకు వచ్చే వరకు బాగా టెన్షన్ పడ్డారు అందరు. తర్వాత సమీరా ఒక్కదాంతోనే ఆగిపోవద్దు, ఇట్లాంటి వాళ్ళకు మనం ఎంతో మంది కష్టాలు పడుతుంటారు జాబులు లేక ఇవి లేక అని చెప్పి అప్పుడు ఈ మధ్యలోనే సమీరా ఇంకొక కొన్ని రోజులైతే అంటే డెలివరీ అవుతుంది అనేటప్పటికి మార్చిలో మనోధైర్య సంస్థాన్ అని అక్కడే దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇంకొక ఇల్లు తీసుకొని అంటే రెంట్కి నెలకి 20,000 అట్లా ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి వాళ్ళ ఖర్చులు 1 lakh వరకు అవుతాయి ఇప్పటికి కూడా స్టిల్. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి ఫండ్ రాదు కానీ వాళ్ళ సొంతంగానే పెడతారు పిల్లలకు అన్ని పాలు గుడ్లు పెరుగు మంచి నాన్ వెజ్ అని. ఇల్లులాగా ఉంటుంది, హాస్టల్ పేరుకే కానీ అసలు హాస్టల్ అని అనబుద్ధి కదా ఎవరికి అట్లా ఉంటుంది, ఎంత క్లోజ్నెస్ అట్లనే ఫుడ్ అట్లనే అన్నీ. సో మార్చిలో మనోధైర్య సంస్థాన్ అని ఒక పేరు పెట్టి దాంట్లో ఫస్ట్ మేమే మా ఫ్రెండ్స్ అండ్ సమీరా నేను స్టార్ట్ అయిందనమాట హాస్టల్. అప్పటి నుంచి తర్వాత సమీరా డెలివరీ అయింది. డెలివరీ కూడా అక్కడే హాస్పిటల్లో ప్రత్యూష అక్క హాస్పిటల్ అది బడంగపేటలో. ఆమె కూడా డెలివరీ రోజు
ఈమె చాలా ప్రాబ్లంలో ఉండే, అంటే ఇద్దరిలో ఒకరే బతుకుతారని చెప్పింది ఫస్ట్ అక్క. ఎందుకంటే పరిస్థితి చాలా ఇదైపోయింది అనమాట. ఆమెకు సిజేరియన్ అంటే నార్మల్ డెలివరీ కాదు, ఒకవేళ అయినా కష్టం, సిజేరియన్ అయినా ఏమో చెప్పలేమని చెప్పారు. ఎందుకంటే ఈమె హార్ట్ ఫంక్షన్ కావట్లేదంట ఆ టైంకి. సో ఈమె హార్ట్ ఫంక్షన్ కాకపోతే ఏదో రకంగా చేద్దాం దేవుడి పైన అని చెప్పి బయట నుంచి డాక్టర్స్ని పిలిపించి వాళ్ళకు కూడా ఆ డాక్టరే పే చేశారనమాట. వాళ్ళకి ఎంత అయిందో తెలియదు కానీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అది, మొత్తం ఫ్రీగా ఒక్క రూపాయి అంటే ఒక పైసా కూడా తీసుకోకుండా మొత్తం డెలివరీ, స్కానింగ్, ముందు నుంచి చేసిన స్కానింగ్ నుంచి డెలివరీ అయ్యి పాప బయటకు వచ్చి మొత్తం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తర్వాత ఆమెకు స్టిచెస్ తీసేసి మొత్తం ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు పోయినా ఏ టెస్ట్ కూడా అక్క చేస్తారు ఫ్రీగా. ఈవెన్ స్టూడెంట్స్లో మా మనోధైర్య నుంచి ఎవరు పోయినా సరే వాళ్ళందరికీ ఫ్రీయే అక్కడ బడంగపేటలో. వాళ్ళు కూడా దాంట్లో ఒక మెంబర్ అన్నమాట, బాడీ మెంబర్లో ఒకరు అనమాట డాక్టర్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్సే. సో ఇవన్నీ చేసి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట మనోధైర్య సంస్థాన్ అనేది. సో అక్కడ మొత్తం ఇప్పటికి కూడా ఒక పుట్టినిల్లు అనమాట సమీరాకి మనోధైర్య సంస్థాన్, అది బాలాపూర్లో ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటారు? పిల్లలు ఇప్పుడు ఒక 15 వరకు ఉంటారు. అందరు కాలేజ్, అంటే కొంతమంది స్టడీస్ అయిపోయినాయి, కాంపిటేటివ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమందికి జాబ్లు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. రీసెంట్ గా నాగిరెడ్డి అనే అబ్బాయికి సెంట్రల్ ఎంప్లాయీ, మళ్ళీ అంజలి అనే అమ్మాయికి అట్లా జాబ్ వచ్చింది. ఇంకా మిగతా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నాకైతే ఒకటే అనిపించింది, ఇది చాలా జెన్యూన్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలాసార్లు విని ఉంటారు, ఏ ఫౌండేషన్ కూడా ఏ వ్యక్తికి వాళ్ళు తినడం వరకు చదువుకోవడం వరకే చూస్తారు, కానీ కొంచెం రిస్క్ తీసుకొని డెలివరీస్ అట్లా ఏ ఫౌండేషన్ కూడా చేసి ఉండదు. చాలా రిస్క్ తీసుకున్నాను నా కోసం. ఎందుకంటే ఏదన్నా తేడా జరిగితే మా పేరెంట్స్, మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి ఏమన్నా అంటారేమో అని కూడా, దానికి కూడా వాళ్ళు భయపడలేదు. ఏదైనా ఫస్ట్ మనకు అమ్మాయి ముఖ్యం అనుకొని చేసిర్రు. మేము ఇప్పుడు వాళ్ళకి ఏం చేయలేని సిచ్యువేషన్, కానీ ఏదో ఇట్లా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ వల్ల లేకపోతే ఈ చూస్తున్న వాళ్ళకి ఏదన్నా జెన్యూన్ అనిపించి అక్కడ వెళ్ళి చూసి ఏదన్నా వాళ్ళ తరఫు నుంచి హెల్ప్ చేస్తారేమో అన్న చిన్న హోప్ మాత్రం ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మా కోసం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అప్పు చేసి మా కోసం మా హాస్టల్ని నడిపిస్తున్నారు. ఏ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు, ఏం లేదు. అంటే వాళ్ళ ఇదే ఏంటంటే అసలు వాళ్ళ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాదు, ఏమైపోయినా ఓకే, కానీ వాళ్ళకు చాలా మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి రావద్దు. అంటే వాళ్ళు ఎక్కడో వేరే హాస్టల్స్లో ఉండి, గవర్నమెంట్ అక్కడ అంటే వేరే హాస్టల్స్లో ఉండి వాళ్ళు తినడానికి ఇబ్బంది పడి, సో అట్లాంటివి కావద్దు అని చెప్పి వాళ్ళ ఇదన్నమాట ఇంటెన్షన్. నా సిచ్యువేషన్ తర్వాత ఇంకా చాలా ఎక్కువ వాళ్ళకి ఇదైపోయింది. అంటే అమ్మో ఇంత ఇలాగే ఉంటే ఇంకా పిల్లలు బయట ఎంత ఇబ్బంది పడతారు అని, వాళ్ళ హాస్టల్కి ఎంత ఎక్కువ మంది పిల్లలు వస్తే అంత మంచిది అనుకుంటారు. మాకు ఖర్చు అవుతుంది కదా అని ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళు. ఇప్పటికి కూడా అంతే ఉన్నారు. బట్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, హాస్టల్లో సిచ్యువేషన్స్ బాగుండకపోవడం వల్ల మనం ఈ ఛానల్కి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ తరఫున మేము వచ్చినాం అట్లా. ఎందుకంటే రీసెంట్గానే అన్నయ్యకు కూడా ఆపరేషన్ అయింది, కంటి ఆపరేషను. సో ఆయన రాలేని సిచ్యువేషన్, ఆయన తరఫున మేము వచ్చాం. మేము ఒక్కటే చెప్తున్నాం, అంటే ఇది జెన్యూనా కాదా అని మేము చెప్తే కాదు, బాలాపూర్కి వెళ్ళి మీరే చూడండి, చూసి మీకు నచ్చితే మీ వంతు ఏదైనా సహాయం చేయాలని మేము, ఎంతోమంది చూస్తారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఖర్చు పెడతారు. ఒక్కసారి ఈ ఫౌండేషన్కి హెల్ప్ చేసి 10 మందికి కొంచెం తోడుగా ఉన్నట్టు ఉంటుంది కదా. అట్లా ఎవరన్నా మంచి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఆ ఫౌండేషన్కి హెల్ప్ చేయండి. మా ఫౌండేషన్కి మీరు చేసే చిన్న సహాయం ఫౌండేషన్లో చాలామంది పిల్లలకి అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్సే మీకు ఆశీస్సులై మీరు బాగుంటారు అని మేము చెప్తాం ప్రతి ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా. అది అంటే మరి గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే ఇట్లా ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఏం హెల్ప్ ఫండ్స్ అంటే చాలా ప్రైవేట్ అంటే జస్ట్ అదొక అది స్టార్ట్ అయ్యి ఒక జస్ట్ 2 years మాత్రమే అవుతుంది కదా. ఇప్పుడే గవర్నమెంట్ నుంచి రాదన్నమాట. మినిమం గవర్నమెంట్ నుంచి హెల్ప్ లేదు, 5 years అయితే అది వస్తుంది. అంటే వచ్చారులేండి ప్రైవేట్ నుంచి, అంటే వస్తారు, అంటే ఇస్తారు ప్రైవేట్ గా, ఏమంటారు బియ్యం ఇస్తారు, రైస్ అట్లాంటివి ఇస్తారు, కానీ ఎవరు కొంచెం ఫైనాన్షియల్ గా అంత సపోర్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళు పిల్లల కోసం అట్లా
డూప్లెక్స్ హౌస్ తీసుకొని అట్లా రెంట్ కట్టడం కంటే ఒక సొంత బిల్డింగ్ ఏదైనా కట్టి నడిపియాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి వాళ్ళకి శ్రీనివాస్ సార్ అని ఉంటారు, మాకు చాలా హెల్ప్. రాజనేని శ్రీనివాస్ సార్ గారు అని ఉంటారు. ఆయన చాలా ఫౌండేషన్స్ ఆంధ్రాలో కూడా నడుపుతున్నారు. సో ఈ ఫౌండేషన్కి కూడా కొంచెం ఎక్కువ ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరు కూడా. వాళ్ళైతే మమ్మల్ని సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు. వాళ్ళు దీనికి సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళకు తోచినంతగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడి నుంచైనా ఫండ్ రైజింగ్ అట్లాంటిది ఏదైనా దొరికితే పిల్లల కోసం స్టడీస్కి, వాళ్ళు ఉండడానికి, అకామిడేషన్కి అట్లా ఏదైనా ట్రై చేయాలని చందు అన్నయ్య ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫిలిమ్స్ కూడా వదిలేసిర్రు మా కోసం. ఫిలిమ్స్ కూడా కొంచెం పక్కన పెట్టి మమ్మల్ని పోషించుకోవడం కోసం వేరే ఎక్కడో జాబ్ చేస్తూ ఆ శాలరీతో మమ్మల్ని అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లల్ని పోషిస్తున్నారు. అన్న, ఇప్పుడు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం అంటే చాలా కష్టసాధ్యమైన పని కదా. మరి మీరు ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడైనా, మీరు అంటే దివ్యాంగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిందే కదా. సో మీరు ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అట్లా మీకు అమౌంట్ కానీ అక్కడ ఇచ్చేది ఏదైనా సరే కరెక్ట్గానే అందుతుందా మీకు? అట్లేం లేదు, దానికి అసలు ప్రాబ్లం. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మేము అవన్నీ వాడతాం కాబట్టి అట్లాంటివి ఏం జరగవు. తక్కువ ఇవ్వడం అట్లాంటివి ఏం జరగవు. ఇప్పటివరకు అట్లాంటివి జరగలేదు. కాకపోతే ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఏంటంటే కరెక్ట్గా తిండి లేక, ప్రోగ్రామ్స్ చేసినంతసేపు ప్రోగ్రామ్స్ చేయించుకోవడం, తర్వాత ఇంకా మమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం. అమౌంట్ ఒక్కోసారి చాలాసార్లు అమౌంట్ రాలేదు మాకు, అంటే పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ ఇవ్వకుండా బస్ స్టాండ్లో ఉండండి, వెయిట్ చేయండి, వస్తున్నామంటే ప్రోగ్రామ్ ఎప్పుడో అర్ధరాత్రి అయిపోయేది, 1-2 గంటలకు. వాళ్ళు వచ్చేసరికి 3-4, లేకపోతే పోయి ఇంకా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకోవడము, మేము చూసి వచ్చేయడము, అట్లాంటివి చాలా జరిగినాయి అప్పుడు. సో ఇప్పుడు అసలు లేవు. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎవరు అట్లాంటి ఏం చేస్తలేరు, చేయలేరు కూడా. ఇంకా ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే ఉంది కదా, అది చెప్పేస్తుంది వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అని. మరి మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు ఫ్రీ టైం ఉన్నప్పుడు? అట్లా ప్రాక్టీస్, పాటలే ప్రపంచం అంటారా? ప్రపంచం, మా పాప పాటల ప్రపంచం అంటే ఇప్పుడు మా పాపనే ప్రపంచం. ఇప్పుడు కొంచెం పాటలు తగ్గినాయి, పాపతో ఆడుకోవడము, ఆమెతోనే మొత్తం. అసలు టైమే తెలియదు, ఎంతసేపు ఆడుతూ ఉంటే ఇంకా పొద్దంతా గడిచిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, అప్పుడే అయిపోయింది రాత్రి అనిపిస్తుంది. అట్లా ఉంటుంది మా పాప. మేము అక్కడ వదిలేసి ఇప్పుడు కొంచెం వర్షాలు ఉన్నాయి కాబట్టి తీసుకురావట్లేదు ఎక్కడికి. అసలు మేము వచ్చేసరికి పొద్దున్న లేవలేదు, లేకపోతే మా ఎంబడి వచ్చేది. చాలా ఇంటర్వ్యూ ఛానల్స్ కి వచ్చింది, మాట్లాడుతుంటే మా మైక్స్ లాగేస్తుంది. తీసుకుంటాము ఖచ్చితంగా. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా అయితే కొన్ని మాటలు వస్తాయి, అప్పుడు మీరే ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మమ్మల్ని చూస్తుంది, డిస్టర్బ్ చేయదు. సాంగ్స్ పాడుతుంటే ఎవరు పాడుతున్నారో వాళ్ళని చూస్తుంది. ఇప్పుడు ఆమె కూడా కొంచెం మాట్లాడడం, పాడడం మొదలు పెట్టింది. ఏమో నాకు తెలిసి మీ దగ్గరికి రావచ్చు తొందరలో. తప్పకుండా. అక్క, మరి మీరు కూడా పాటలు పాడతారు మంచిగా అని విన్నాము, మరి మాకోసం ఏదైనా పాట అందుకుంటారా? ఓకే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలు చూపించి 2 బుక్కలు గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మలాలనా, ఊపిరి పోసే 100 ఏళ్ల నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. మీ పాప కోసం డైలీ పాట పాడతారా ఏంటి? అవును, నేను పాడితే ఆ పాట మా పాప నవ్వుతుంది బాగా. అవునా? అది మరి మీ ఇద్దరు కలిపి పాడితే కూడా మాకు చూడాలని ఉంది. ఇంట్లో వాడుకుంటారుగా చాలా. అంటే మేము ఎప్పుడు సింగిలే, ఇద్దరు పాడే పాటలు అంటే చాలా తక్కువ. మూవీ సాంగ్ వాడండి, మీరు ఎట్లా వాడినా బాగుంటుంది. ఓకే, మొత్తానికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మనం పాట కావాలి మీ ఇద్దరి దగ్గర నుంచి. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని
పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కుంటి తంటాలని తెచ్చుకుంటాదురా. వేయి జన్మాలారాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయిని చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందరా. మీరు ఇంట్లో ఈ పాటలు విన్న ఆడుకుంటారా? పాడుకుంటాం రోజు పొద్దున్న లేసి ఇంకా పాటలు పాటలు ఇవే ఉంటాయా? ఏదో ఒకటి. అసలు మా ఇంట్లో ఎప్పుడు అల్లరి అల్లరి ఉంటుంది. మా పాపదో లేకపోతే మాదో. అయితే మీరిద్దరు కూడా అల్లరి చేసే క్యాండిడేట్స్. మా మామయ్య అంటారు మా పాపకు తగ్గట్టే మీరు కరెక్ట్ సరిపోయారు అందరికందరూ నన్ను ఎత్తి తినడానికి అని అంటాడు. వాళ్ళు అనుకుంటారేమో ఇంట్లో ఒక పాప కాదు ముగ్గురు ఉన్నారు అనుకుంటారు. అసలు మమ్మల్ని ఒక్కడు ఉండకుర్రు మీరు, అసలు మీ రూమ్లోకి మీరు పోరు, లేకపోతే ఇక్కడ ఒర్రకుర్రు అని చెప్తారు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి. అన్న మీ పేరు మీద అంటే రషీద్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ మీ రూట్లోకి వచ్చిన దివ్యాంగులు కానీ ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ అంటే? ఏమో తెలియదు నాకు కూడా. అంటారు, నేను అంటే నా ఫ్రెండ్స్లోనే చాలామంది అంటారు నాకు నువ్వు ఇన్స్పిరేషను, నిన్ను చూసి నేను నేర్చుకుంటున్నా అని చెప్పి. కానీ ఇంకా నాకు తెలియదు. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే స్పెషల్గా వీళ్ళు అని చెప్పలేను, కానీ ఉన్నారు. మరి మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటారా? ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఈమె కూడా నా స్టూడెంటే. మేము అప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్న టైంలో రోజు సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఈమెకు నేను పాటలు నేర్పించడము అట్లా. ఒకప్పుడు సంగీతం కూడా నేర్పించారు మా టీం వాళ్ళకి. సో ఈమె ఫస్ట్ నా వైఫ్ కంటే నా స్టూడెంట్ ముందు. ఇప్పుడు కూడా అట్లనే చూస్తా. అంటే ఖాళీగా ఉన్న టైంలో సార్ అని పిలుస్తుంది, మాస్టర్ అంటది, మాకు నేర్పియండి సార్ పెద్దోళ్ళు మీరు అంటది. కొంచెం ఆట పట్టిస్తుంటుంది అనమాట. మీకంటే నాన్న మీరే పంచులేస్తారు కదా. అంటే అంటే ఇక ఆమె దాంట్లో కొంచెం ఉండాలి కదా అని చెప్పి నేను అప్పుడప్పుడు ఏమన్నాను సైలెంట్గా. అయితే మీరు అట్లా అంటున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగబుద్ధి అవుతుంది. మీ ఇద్దరిని ఇంట్లో ఎవరిది డామినేషన్ ఉంటుంది? మరి అది కొంచెం ఏమేదే ఉంటుంది డామినేషన్. ఎందుకంటే వాళ్ళ మామది వాళ్ళది నడుస్తుంది రాజ్యం జర. వాళ్ళు ఒక్క మాట మీద ఉంటారు. ఏమన్నా అంటే ఆయన అంటాడు నీకు ఎంతకాలం చేయాలరా సేవ, ఇంకా నువ్వు పుట్టినప్పటి నుంచి మా నాన్న నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఇంత ప్రౌడ్గా చెప్తాను నేను. మా నాన్న ఓకే, కానీ అంతకంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంతకాలం చేయాలి నీకు, పుట్టినప్పటి నుంచి ఎంచుకుంటున్నావు, ఏం చేసినావు అని చెప్పి అంటాడు. ఇంకా అయిపోయింది నా కోడలకు నేను వంట చేసి ఆమె తినలేదు అంటే నీకేం కావాలి చెప్పు అని చెప్పి ఏదన్నా వేరే కర్రీ వండిస్తాడు, తినిపిస్తాడు. ఈవెన్ ఒక టైంలో వాళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టు. ఒక టైంలో అంటే అసలు ఆమె అంటే నచ్చకపోయేది, కానీ ఇప్పుడు చాలా చాలా అంటే ఒక బాండింగ్, ఒక కూతురు ఒక తండ్రి ఎట్లుంటారు అట్లుంటారు వాళ్ళిద్దరు. అన్న అయితే ఇప్పటిదాకా మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్తుండే కదా 9వ నెల ఉండే అది మాకు అంటే తెలియని కూడా తెలియదు అని చెప్పేసి అన్నారు కదా. ఆ టైంలో మరి మీకు ఫ్యామిలీ నుంచి ఏం సపోర్ట్ లేకుండా? అంటే అప్పుడు లేకుండే, ఎందుకంటే మా సిచ్యువేషన్స్ అట్లాంటివి చెప్తున్నా. ఫ్యామిలీలో గొడవలైనాయి, అప్పుడు గొడవలైనాయి. ఆ సిచ్యువేషన్ లోనే ఆ టైంలో మేము బయట ఉన్నాం బయట వేరుగా. అంటే మీరు చేసుకున్నారు వద్దని, పెళ్ళి ఒకటే చేసుకోవడం కాకుండా మళ్ళీ మీకు పిల్లలు అని అదని ఇదని కొంచెం అట్లా అయిందనమాట. పాప పుట్టిన తర్వాత మొత్తం వాళ్ళు అప్పట్లో మనీ మైండెడ్ ఉండే, అది చాలా వాళ్ళకి మనీతోనే పని అన్నట్టుండే. మేమిద్దరం బయటకు వచ్చేసినాం, ఏవో ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ వేరే ఫౌండేషన్లో ఈవెంట్స్ చేస్తూ పక్కన రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఇంకా నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు డెలివరీకి కూడా మా పేరెంట్స్ అంటే మా అన్నయ్య వాళ్ళు కానీ మా అత్తయ్య ఇప్పుడు వీళ్ళ అమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా డెలివరీ చేపిస్తాం అనడానికి సిద్ధంగా లేని టైంలో పేరెంట్స్ లాగా వాళ్ళు దొరికిర్రు అనేవాళ్ళు. తర్వాత మా అంటే డెలివరీ తర్వాత వచ్చేసారు, వచ్చి చూసుకున్నారు. ఒక 20 days వరకు చూసుకొని మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే పాప పుట్టిందో మొత్తం అందరూ చేంజ్ అయిపోయారు అన్నమాట. పాపని చూసినాక అంతా సెట్ అయిపోయింది. తర్వాత ఇంటికి తీసుకెళ్ళిరు, పాపకు అందరు వెళ్ళిపోయారు, మా మామయ్య వెళ్ళిపోలేదు, బారసాల చేసిర్రు ఇంటి దగ్గరే. అంతే, అప్పటి నుంచి ఇంకా అంతే, గొడవ లేవు, ఇంకా మొత్తం సమాప్తం. అంత హ్యాపీస్ ఇప్పుడు హ్యాపీస్. ఎందుకంటే ఫ్యామిలీని మొత్తం ఇప్పుడు లీడ్ చేస్తుంది మేమే. ఫ్యామిలీ మావయ్యని వర్క్ మానిపించేసినాం, ఏజ్ పెరుగుతుంది, ఇబ్బంది పడుతున్నారు ఆయన. సో
మా మరిదిని దుబాయ్ పంపించేసినాం. ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం లీడింగ్ మాదే. సో ఇప్పుడేం అట్లా లేదు. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాకే కాదు, మాకు ఇంట్లో ఉన్న 5గురికి అట్లా ఉంటే అక్కడ సంస్థలో ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో ఎవరికైనా ప్రాబ్లమ్సే. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ వల్లే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి ఓపిక నశించి మళ్ళీ పిల్లలు కదా అని మళ్ళీ ఆలోచించి మళ్ళీ అంతే రన్ చేస్తున్నారు. ఇబ్బంది అయినా సరే నడుస్తుంది గంటల అంతే. అన్న మరి మీకు సినిమాలలో పాడే అవకాశం వచ్చిందా ఎప్పుడన్నా? సినిమాల్లో నేను అంటే పాడిన, ఇంకా కొన్ని ఉన్నాయి రాలేవు అవి. ఒక గీత అనే సినిమా చేసిన నేను సమీర ఇద్దరం పాడినాం, ప్లస్ యాక్టింగ్ కూడా చేసినాం హెబ్బా పటేల్ సునీల్ గారితో. అయితే మీరు సింగర్స్ యాక్టర్స్ కూడా. తర్వాత పాట వాళ్ళు ఎందుకో అందులో నుంచి సాంగ్ తీసేశారు కానీ మా సీన్ ఉంచిర్రు. యాక్టింగ్ సీన్ మాత్రం ఉంచారు కానీ అందులో తీసేశారు. గీత మూవీ 23లో వచ్చింది, 2023లో లాస్ట్ ఎండింగ్లో అప్పుడు వచ్చింది. సో ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, అవి ఇంకా రాలేదు. ఓకే, మరి ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన అని అన్నారు కదా, అది మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు మాకు డైలాగ్స్ అవన్నీ చెప్తారు, దానికి తగ్గట్టు మేము అది ఏదో తెలియదు మాకు, అసలు మాకు ఎట్లా వస్తుందో తెలియదు. జస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టు డైలాగ్ చెప్తే దాన్ని బట్టి మీరు చేయడం, ఆటోమేటిక్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవే వస్తాయి అదనమాట. ఓకే, మరి మళ్ళీ మా కోసం ఇంకో పాట. వెన్నెల నేనై వెలుగు నేనై నాన్నలా నిన్ను చూడనా, వెన్నెల నేనై వెలుగు నేనై నాన్నలా నిన్ను చూడనా, ఆశను నేనే శ్వాసను నేనే అమ్మలా నిన్ను సాధనా, ఆశను నేనే శ్వాసను నేనే అమ్మలా నిన్ను సాధనా, కంటి చెమ్మారా నీక కన్నవారిల సాకమా, కలతలన్నీ మాసిపోయి బ్రతుకు నీకే ఇవ్వమా. ఈ పాట సినిమాలో అప్పుడు మేము పాడిన పాట. ఇదే సాంగ్ ని డిలీట్ చేసేసారు వాళ్ళు. దీన్ని మేమే రాసి పాడిన పాట. అది మా ఫ్రెండ్ టింగిరి వెంకటేష్ అని పాడిన, ఆయన రాస్తే మేము ట్యూన్ చేసి పాడిన పాట. బట్ ఆ సాంగ్ ని తీసేయడం జరిగింది ఆ మూవీ నుండి. ఓకే, ఇదే పాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మేము సినిమాలో పాడిన మా పాట ఇది. మీరే రాసుకొని మీరే ట్యూన్ చేసుకొని మీరే పాడిన పాట. అప్పుడు మేము పాడిన పాట ఇప్పుడు మా షహీరాని చూస్తే అదే గుర్తొస్తుంది. అదే నేను మీరు యాక్చువల్ గా పాడుతుంటే ఆ పాప కోసమే పాడుతున్నారేమో అనుకున్నా. యాక్చువల్లీ రోల్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, అయితే మేమిద్దరం పేరెంట్స్ దాంట్లో కూడా, కాకపోతే ఒక అంటే అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పాప కూడా మాలాగే బ్లైండ్. సో ఆ పాప బ్లైండ్ ఉంటుంది. సరే మేము ఇట్లాంటి వాళ్ళు అడుగుతారు అనమాట, మీరు ఇట్లాంటి వాళ్ళు ఈ పాపని మీరు తీసుకెళ్ళి దత్తత తీసుకొని ఏం చేసుకుంటారంటే, అట్లా అయితే మా వైఫ్ కూడా బ్లైండే, అట్లా నేను పెళ్లి చేసుకోకపోదును. సో మేము ఇట్లున్నా మాలాంటి ఇంకొక ఇలాంటి వాళ్ళకు మేము ఎట్లాగో తల్లిదండ్రులం కాలేము కాబట్టి, సో మాకు ఇలాంటి వాళ్ళని కనీసం దేవుడిచ్చిన వరం అనుకొని మేము పోషించుకుంటామని తీసుకెళ్లే రోల్ అనమాట. పాపని ఇట్లా భుజం మీద, ఇద్దరు భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోయేటప్పుడు ఈ పాట ఉంటుంది. అప్పుడు ఆమె క్యారీ చేస్తుందన్నమాట ఆ టైంలో. యాక్టింగ్ ఎండలో కష్టపడి చేసింది. సో ఆ పాట రాకపోయినా, బట్ ఆ పాట ఉంటే హైలైట్ అవుతుండేనేమో, తీసేశారు. సో ఆ పాట రాకపోయినా పాప మాత్రం బ్రహ్మాండంగా, అప్పుడు ఆ పాప మాకు మంచి సపోర్ట్. చిన్నపిల్ల చాలా బాగుంది, మా దగ్గర చాలాసేపు ఆడుకుంది. మనకు కూడా ఇట్లాంటి పాప నిజంగా అప్పుడు అనుకున్నాం, ఆ పాప చేతిలో ఒక పాపనే మన దగ్గర ఇంత బాగుంటే, మన చేతిలో మన సొంత పాప, మనకు పాప పుడుతుందో బాగా పుడుతుందో కానీ ఇట్లా మంచిగా ఉండాలా అని అనుకున్నాం. అప్పుడు దేవుడు నిజంగానే మా కోరిక విన్నాడేమో, బ్రహ్మాండమైన పాపనిచ్చిండు మాకు. నిజంగానే ఎంత మంచి పాపనిచ్చిండంటే, ఈవెన్ ఒక్కొక్కసారి మేము తినకపోతే ఆ చిన్న వయసులో తీసుకొచ్చి తినిపిస్తుంది. మేము ఏడుస్తే, వాళ్ళ అమ్మ ఏడుస్తే ఏదన్నా ఉంటే ఆమె షర్టు పట్టో లేకపోతే ఖర్చు పట్టి ఇట్లా తుడుస్తుంది. ఏమైందని అడుగుతుంది, ఆమెకు వచ్చి రాని మాటల్లో భాషలో పడుకోబెడుతుంది ఈమెని.
ఆమెను పడుకోబెట్టేటప్పుడు మాకు నిద్ర వస్తుంది, అట్లా అట్లా చేస్తుంది ఆమె. అంత మంచి మాకు కరెక్ట్ మేము తినే ప్లేస్కి మా ఇద్దరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఎప్పుడన్నా ఫోన్ మేము ఎక్కడన్నా మర్చిపోతే తెచ్చి అమ్మి గూగస్ అంటది. ఫోన్ ని గూగుల్ని గూగస్ అంటది. గూగసా? గూగస్ పాప లాంగ్వేజ్ అది. అట్లా. సూపర్ అన్న. మరి ఇంకా రషీద్ అన్న అంటేనే మనం ముందు చెప్పుకున్నప్పుడు ధూమ్ ధామ్ పాటలు కదా. మరి ఇంకొక ధూమ్ ధామ్ జోష్ ఉన్న పాట ఒకటి వాడు మంచిగా మా 4 Sides టీవీ ప్రేక్షకుల కోసం. వాళ్ళు చూడంగానే నాకు టీవీలో ముందట డాన్స్ వేయాలి, అట్లా ఉండాలి నువ్వు పాడితే. మా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గోపాల్ అనే అబ్బాయి వాడిన పాట, కర్నూలు జిల్లా రాయలసీమ జానపదం ఇది. అదరా నా గుండెలదర నిదురా కంటికి రాదు, అదరా నా గుండెలదర నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా నా పాలిరాగా, మధుర వెన్నెలగా సెనుగదరా, కాలికి గద్దగట్టి కడవా సంకాన పెట్టి, కాలికి గద్దగట్టి కడవా సంకాన పెట్టి, కంటి నీరు కంటి నీరు కంటి నీరు కడప నిండెను గదరా నా పాలిరాగా, గడప పగిలి కాల్వ బారెను గదరా, నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు, నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు, ఏటి గట్టున గూడు గడదం పదరా నా పాలిరాగా, ఏరు వస్తే కూడబోతాం కదరా. సూపర్ అన్న. మరి ఇవన్నీ ఇన్ని పాటలు నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? నా మెమరీ కొంచెం పెద్దది, అంతే. సింపుల్ సమాధానం. సింపుల్ సమాధానమా అన్న? మరి మీ తువాల సాంగ్ కూడా ఒకటి తెలుసు మాకు. ఓకే, మరి ఆ పాట కూడా మా కోసం పాడాలి కదా. బయలలు బయలలు బాల బంగారు పూల తువాల, బయలలు బయలలు బాల బంగారు పూల తువాల, నాయంట బయలలు బాల నంతరి పోదమియాల, నాయంట బయలలు బాల నంతరి పోదమియాల, బయలలు బయలలు బాల బంగారు పూల తువాల. ఇది యాక్చువల్లీ డ్యూయట్ సాంగ్. అంటది నీ అంట నేనెందుకయ్యా ఇప్పుడు నాకెందుకయ్యా అని అంటది. పాడడానికి ఆమెకు ఆ పాట తెలియదు, ఇప్పుడే విన్నా ఫస్ట్. ఇప్పటిదాకా కూడా మీరు పాట పాడుతుంటే అదే చెప్తుండే కదా, ఇంకో పాట నా దగ్గర కొత్త కొత్త పాటలు పాడుతున్నావు అని చెప్పేసి. అంటే ఎప్పుడో పాడుకున్న పాటలు ఇవి. అదే ఇప్పటి వరకు మేము వెళ్ళిన ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా ఈయన ఈ పాట పాడలేదు మళ్ళీ, అందుకే నేను వినలేదు. వస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు. అవి ఎప్పుడెప్పుడో పాటలు గుర్తుకొస్తున్నప్పుడు పాడుతుంటాయి. ఇది ఎక్కడిది అని అడిగితే నీకేం చెప్పాలి, అది ఉంది అంతే. ఇక అవి ఎక్కడో మూలకు ఉంటాయి, అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి అనమాట అవి. ఓకే అన్న. ఇప్పుడు వచ్చిన సినిమాలలో అంటే కొత్తగా వస్తున్న సినిమాలలో కూడా మనకి ముందున్నంత జానపదం చాలా తగ్గిపోయింది కదా. తగ్గిపోయింది. దాని మీద మీరు ఏమంటారు? తగ్గిపోయిందని నాకు తెలుసు. అంటే తగ్గిపోయింది అనడం కంటే అది ఏదో ఒక మాస్ మనం చేసుకున్నది. అది తగ్గిపోలేదు, తగ్గించుకున్నాం మనం. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఫాస్ట్ ఏమన్నా అంటే ఫాస్ట్గా ఉండాలి పాట, ఇట్లా ఏదో ఏం చేస్తాం అనుకుంటారు తెలియదు, కానీ మనకు కొంచెం స్టైలిష్గా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. అంటే అందుకనే ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు ఫోక్ మీద దృష్టి పెట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ గారు కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ గారు, సో వీళ్ళందరూ కూడా మళ్ళీ జానపదాన్ని అంత మనం ఇది చేయకపోయినా కొంతవరకు వెలుగులోకి తీసుకొద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ప్యాటర్న్లో ఫోక్ యాడ్ చేసిర్రు. లైక్ ఆ గట్టునుంటావా నా గన్న ఈ గట్టుకొస్తావా, ఇది పక్కా ఫోక్ ఒరిజినల్ ఫోక్ ట్యూన్ అన్నమాట. ఇది మరి స్టార్ట్ చేసినావు కదా అట్లనే పాట అందుకరా. నేను ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అందుకే. సో తర్వాత ఇప్పుడు ఈ మధ్య నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళన్నైపోయినట్టుంది రసామి, అది ఫోక్ కిందకే వస్తుంది. ఇవన్నీ కూడా ఫోక్ నుంచే. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే తగ్గిపోతుందనే విషయము ప్రజల కంటే ఎక్కువ మాకు తెలుస్తుంది. ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారో, ఎవరైతే సింగర్స్ ఉంటారో, మా అందరికీ ఏది పోగొట్టుకోవద్దు అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళు చేసే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎవరు దేన్నైతే తగ్గుతుంది అని అనుకుంటారో దాన్ని
ఇది కంటిన్యూ మళ్ళీ అంటే తీసుకురావడానికి వాళ్ళు ఎంత తీసుకురావాలనుకున్నా కరెక్ట్ న్యాచురాలిటీ రాదులే, ఆ ఫోక్లో ఉన్న న్యాచురాలిటీ రాదు, కానీ ఏదో ట్రై చేస్తున్నారు తీసుకురావాలి. ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది అంటున్నారు. ఫ్లేవర్ అయితే ఎంతైనా న్యాచురల్. అది ఇప్పుడు నాట్లేసే వాళ్ళు, పొలాలలో పాడేవాళ్ళు పాడేది వేరే, ఎంతైనా ఇది వేరే. పక్కా పర్ఫెక్ట్ అది మొత్తం న్యాచురాలిటీ ఉన్న జానపదం అంటే అది. అదన్నమాట. వీటిని మనం ఇంకా కష్టం మళ్ళీ రేలా లాంటి ప్రోగ్రామ్స్ వస్తేనే, కానీ ఇంకా దానికి మించిన ప్రోగ్రాం లేదు. అది మళ్ళీ రావడం, ఒకవేళ దేవుడు అదృష్టం ఉంటే మళ్ళీ అట్లాంటి ప్రోగ్రాం రావాలి. ఒక్కవేళ ఇప్పుడు అట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా మళ్ళీ జనాలు పాత జ్ఞాపకాలు గుర్తు చేసి అడుగుతుంటారు, ఎందుకు రావట్లేదు ఈ మధ్య, టీవీలో కనిపిస్తలేవు పిల్లగా ఏమవుతుంది అంటారు. కానీ ఇక మనం అన్నీ చెప్పుకోలేము కాబట్టి సో అది ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు ఇంకా వేరే ఛానల్స్లలో కూడా మంచిగా ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. మరి జానపద కళాకారులకు కానీ సింగర్స్కి కానీ ఎక్కువ దానిలో స్కోప్ లేదంటారా? అంటే లేదు, అంటే ఎవరు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎవరు కూడా అంత దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. చేయాలి, నేనైతే ఒకటే అనుకుంటాను, ఎవరైనా అందరూ సినిమా అని ఈ షో అని ఆ షో అని సినిమాల పాటల వెంబడి చాలామందే పడ్డారు. అందరిలాగా ఆలోచించడం కాకుండా ఎవరైనా సరే, ఏ టీవీ వాళ్ళైనా ఏ ఛానల్ వాళ్ళైనా కొంచెం ఫోక్ మీద దృష్టి పెట్టి మేము కూడా ఉన్నామని కొంచెం గుర్తిస్తే చాలామంది ఫోక్ సింగర్స్ పాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా బయటకు వస్తారు. సో ఇది కూడా చేయాలి అనేదే మా ఉద్దేశం. అక్క నువ్వు ఒక పాట పాడాలి కదక్క, పాటలు పాడుతున్నాడు నేను. సరే అందరూ ఏమో కానీ అక్క నువ్వు కూడా సింగర్ అని నేను సింగర్ కాదన్నా, ఎంతో కొంత. అయ్యో ఒక చిన్న పాట మా కోసం. ఎప్పుడు మాతోటే పాడించుకుంటారా? అయ్యో నేను సింగర్ కాదన్నా, నిజంగా యాక్టరా? అవును. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా మీరు చెప్పిన డిచ్పల్లి రామాలయం గుడి ఉంది కదా, నేను రామాలయం అన్నప్పుడే అక్కడ నాకు కొంచెం వెలిగింది అనమాట, ఏ సింగరో మరి యాక్టరో అని చెప్పి. అవును, అక్కడ ఒక చిన్న సాంగ్ షూట్ చేసినాం మేము. దానిలో నేను యాక్టింగ్ చేసిన కానీ పాట ఎప్పుడు ట్రై చేయలేదు అది పాడడానికి. చలో నెక్స్ట్ టైం, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట, పంట చేనులోన పైరు కంటి పైరగాలి నా తాళం, ఈ లీలో నా నవ్వే ఉయ్యాలో, ఏలేలో నా నవ్వే ఉయ్యాలో, సెమట సుక్క చదువులో నాయి కాయ కష్టం పాఠాలో, బయట కొంగు జారిన కట్లో గురువే కన్నీళ్ళు, యాదమేసి తోడానండి నాలో ఉన్న రాగాలు, దేవుడింక సాలన్నాడు పెట్టిన కష్టాలు, పచ్చ పచ్చని పైరమ్మ పాట, ఎరువా కళ్ళు నా ఇంకి పాట, ముళ్ళ దారి తీసి పూలేసి మీ ముందు ఉంచాయి పూట, ఇది నా బతుకు పాట, తీపి రాగాలతోటి మా ఊరు దాటి మీకోసం వచ్చాను. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అసలు ఒక్కొక్క పాట ఎంత మంచిగా పాడుతున్నారు, అసలు దాన్ని ఎట్లా గుర్తు పెట్టుకుంటున్నారు, ఎట్లా నేర్చుకుంటున్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే మేము ఒక 2-3 టైమ్స్ వినగానే మాకు లిరిక్స్ గుర్తుండిపోతాయి, వచ్చేస్తుంది. అన్నా నువ్వు ఇప్పటిదాకా పాట మంచిగా పాడతా అన్నావు, సినిమా పాట మధ్యలో ఆపేసినావు. ఒక సినిమా పాట పాడాలా, ఈ పాట కూడా ఈమె కోసమే పాడుతున్నాం మళ్ళీ. అప్పుడు చూడక్క, అప్పుడు పాట పాడమంటేనేమో అమ్మో పాట కూడా డెడికేట్ చేయాలనా ఒకసారి పాడంగానే ఇంకో పాట కూడా నీకోసమే అని చెప్పి అంటే అప్పుడప్పుడు అట్లా నాకు అట్లా అనిపిస్తుంటది అనమాట. మనం ఏం చేయలేము, అది క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే, ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే,
దేహం నిధి నీ ప్రాణమే నేనులే, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. నిజంగానే ఇట్లనే ఉంటారా? ఉంటాం, నిజంగానే ఉంటాం. అది ఏది జస్ట్ పాట ఏదో అది అంతే, కానీ నిజానికి మేము ఎట్లుంటాం అంతకంటే అనేది ఎక్కువ ఉంటా అంటారా? చాలా చిన్నది మాకు ఈ పాట, చాలా చిన్నది, మాకు సరిపోదు ఈ పాట. అది అన్న మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా మీకు సహకారం బాగానే అందుతుందా? ప్రజెంట్గా అంటే సహకారం అంటే ఇప్పుడు మాకు ఉన్నదల్లా ఆధారం ఒక జాబ్ మాత్రమే. సో అంతకు మించి మాకు ఇంకేం లేవు, అంటే ఇల్లు కానీ మాకు ఆస్తులు కానీ ఏమీ లేవు. ఇంకా బ్లైండ్ అన్న దాంతో పెన్షన్ వస్తుంది, నీకు జాబ్ ఉంది, జాబ్ ఉంది, అంతే. ఈ రెండే. ఏమన్నా ఉంటే కష్టం ఇద్దరం చేసుకునే బతకాలి అంతే. ఇప్పుడు జాబ్లో కూడా ఆయనకి కరెక్ట్ శాలరీ లేకపోవడం వల్ల ఇంకా నేను కూడా బయట ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఊరికే ఇంట్లో ఉంటే కూడా కాదు, ఒక్కడి వల్ల కూడా అన్నీ సాధ్యం కాదు కదా, ఫ్యామిలీని మూవ్ చేయడం అని. ఇప్పుడు నేను కూడా మళ్ళీ పాప కొంచెం మామయ్య వాళ్ళకి అలవాటైంది. సో నేను కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా రిటర్న్ మళ్ళీ సాంగ్స్లోకి మళ్ళీ ఈవెంట్స్లోకి స్టార్ట్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు మీరు? అంటే చేయాలి, ఇంకా ఇంకా మొదలు పెట్టలేదు, చేస్తాం. అన్న మరి మీ కాటుక పాట కూడా మళ్ళీ ఒకసారి మా కోసం వినిపిస్తారా? ఓకే. కొన్ని మీ పాటలు అవి ఎవరు మర్చిపోలేరు. అదైతే నిజమే. ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, అరే కటుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, 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 ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో. సూపర్ సూపర్ అన్న. అప్పుడు అదే జోష్ ఉండే, ఇప్పుడు కూడా అదే జోష్ మీద వాడుతున్నారు. అదంతే వాళ్ళ కోసం, ఎందుకంటే ప్రజల వల్లనే నేను ఈ జోషు ఈ పేరు ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ కూర్చున్నా అంటే కూడా వాళ్ళే కారణం కాబట్టి. సో వాళ్ళ కోసం ఆల్వేస్ నా ప్రాణం ఉన్నంత వరకు పాట ఇట్లనే వాడుతుంటా, ఇదే జోష్లు ఉంటా. సూపర్ అన్న. అన్న మరి మా 4 Sides టీవీ నుంచి ఈ మేం ఫేమస్ అనే ప్రోగ్రామ్ నుంచి తెలంగాణ గవర్నమెంట్కి కానీ లేదు అని అంటే 4 Sides ప్రేక్షకులకు కానీ మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పొచ్చు. 4 Sides టీవీ అంటే నాకు చాలా ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉన్న టీవీ. సో ఇక్కడ చాలా మంచి అంటే వికాస్ అన్నయ్య కానీ, సో అందరికి తెలిసిన విషయమే, మన అక్క కానీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సో మీరు అందరూ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ అంటే వీళ్ళందరూ చేసే వర్క్ మనకు కనబడదు. ఇంకా నేను కూడా ఒక మీలా మాట్లాడితే మనకు అందరికి కనబడదు. అంటే వీళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఇవన్నీ ఉండదు. కానీ మనకేం కనిపిస్తుంది అంటే మంచి షూటింగ్ తీసిర్రా, మంచి వాయిస్ మంచిగా వచ్చిందా, ఇవన్నీ చూస్తారు. కానీ దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది సో అది మాకు తెలుసు. ఇప్పుడు నేను వీళ్ళ సైడ్గా మాట్లాడితే ఇవన్నీ మాకు తెలుసు కష్టాలు. ఏసీ లేకుండా ఎండలన్నా ఏది ఎక్కడంటే అక్కడ పోయి ఇవన్నీ చేసి, సో ఇవన్నీ ఒక టాలెంట్ అనేది ఒక మనిషిలో ఉంటుంది. సో ఆ టాలెంట్ని మనం ఖచ్చితంగా గుర్తించడానికి ట్రై చేయాలి, కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఏమన్నా ఉంటే నువ్వు దేనికి తక్కువ కాదు అది అని చెప్పాలి, కానీ నువ్వేం చేస్తావురా బాయ్, నీతోట ఏమవుతుందమ్మా అంటే మనకేం కాదు. సో ఆ కాన్సెప్ట్, సో ఈ మనోధైర్య సంస్థ అని కూడా అదే కాన్సెప్ట్తో ఇప్పుడు రన్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే అందరూ మీలాగానే ఉండాలి అని చెప్పి, అంటే మిమ్మల్ని మా బ్లైండ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలి,
ఇంకా ఎవరన్నా టాలెంటెడ్ పీపుల్స్ ఉంటే కూడా వాళ్ళని కూడా బయటికి తీసుకోవాలి రావాలని ఉద్దేశంతో అది ఆలోచిస్తుంది కాబట్టి. సో ఒకటి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరి టాలెంట్ని కూడా మనం తక్కువ చేయొద్దు. ఎవరి టాలెంట్ ఏంటిదో మనకు తెలియదు, అది వాళ్ళకు కూడా తెలియదు యాక్చువల్గా. అది మనం గుర్తిస్తేనే అది బయటకు వస్తుంది. సో ఎవరి టాలెంట్ కూడా తక్కువ కాదు, అందరినీ గుర్తించండి. అందరూ మనలాగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది వేరు. అందరూ మనలాగా ఉండాలి అనేది ఇప్పుడు మేము చెప్పే పాలసీ అన్నమాట. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నామో వాళ్ళను కూడా మనలాగా ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మన మంచితనాన్ని మనం వాళ్ళకు కొంచెం ఇస్తే మన దయం పోదు. మన టాలెంట్లో నుంచి మనం కొంత నేర్పిస్తే మనకేం పోదు, తగ్గదు. సో అది మనం గుర్తించాలి. మనకేం రాకపోతే అట్లీస్ట్ మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, అదన్నా చేయాలి. సో కాబట్టి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద వచ్చిండే మోటివేషన్ స్పీకర్ అనిపిస్తుంది, కానీ సో ఇవన్నీ నిజాలు. ఇవన్నీ దయచేసి కొంచెం పాటించండి. సో ఇంకోటి ఏంటంటే మేము ఇందాక చెప్పినట్టుగా మనోధైర్య సంస్థాన్ అనేది చాలా జెన్యూన్ అనేది. ఇది బాలాపూర్లో, ఇది మన బాలాపూర్లోనే ఉంటుంది. మీరు మనోధైర్య సంస్థాన్ అని మ్యాప్లో సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. ఏ బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, లేదా మీకు ఊరికేనే మనసు బాగాలేకపోయినా, ఏదన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు, అంటే యూత్కి ఈ మధ్య ఏమవుతుందంటే ఏదో ఒక రకంగా చెప్పాలంటే లవ్ ఫెయిల్ కావడము, లేకపోతే స్టడీస్లో ఫెయిల్ కావడం, అట్లాంటి దానికి సూసైడ్. ఒక అమ్మాయి స్టడీస్లో రిజల్ట్ తక్కువ వచ్చిందని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఒకసారి రాను మనోధైర్య సంస్థానికి అని చెప్పి ఆమెను పిలిపించి, చందన్న మాతో ఒక చిన్న ప్రోగ్రామ్ ఇప్పించాడు, 1/2 an hour జస్ట్. ఆ పాటలు విని, మా మాటలు విని ఆమె అస్సలు ఇప్పుడు ఏం చేస్తావు పోయి అంటే అసలు నేను ఎందుకు రావాలన్నది ఆమె ఒక్కటే మాట. అట్లాంటి అమ్మాయిని మేము మార్చేసినాం. సో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఆలోచన మారుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తీసుకురండి. మీకు అనిపిస్తే ఖచ్చితంగా అక్కడ హెల్ప్ చేయొచ్చు, మీకు ఏ రకంగానైనా హెల్ప్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్ సైట్స్ టీవీ. ఇంకా పెద్ద వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మా తరఫు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎన్నో బర్త్డేస్కి, వేరే ఈవెంట్స్కి, పార్టీలకి, ఎన్నో వాటికి ఖర్చు పెడతారు కదా. అయితే ఆ ఖర్చులో ఒక్క క్షణం ఒకసారి ఈ ఫౌండేషన్ చూసి ఆలోచించి, ఈ ఫౌండేషన్ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే దయచేసి ఆ ఫౌండేషన్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే మా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు హెల్ప్ చేస్తే అప్పుడు తినేసి ఎవరో ఎంజాయ్ చేసి అప్పటికప్పుడు మర్చిపోతారు, కానీ సహాయం చేసిన వాళ్ళని మనోధైర్య సంస్థని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. సో మీ వంతు సహాయం ఏదైనా చేయాలనుకుంటే డీటెయిల్స్ కూడా మేము ఈ ఛానల్ వాళ్ళకి ఇస్తాము. సో మీకు తోచిన సహాయం, వాళ్ళు ఫండ్ రైజింగ్ కూడా దొరకాలి అనుకుంటున్నారు. సో ఎవరన్నా పెద్ద మనసు చేసుకొని సహాయం చేయాలనుకుంటే దయచేసి వాళ్ళని వెళ్ళి చూసి ఒకసారి మీరు కూడా క్లారిటీగా, మేము చెప్తే కాదు, మీరు క్లారిటీగా వెళ్ళి చూసుకొని మీకు తోచిన సహాయాన్ని మా మనోధైర్య ఫ్యామిలీకి అందించండి. మాకు తోడుగా కూడా ఉన్నట్టుంటుంది. సో వాళ్ళు కూడా రన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మీరు కొంచెం ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది. సో అది ఇంకా గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళలేదు. ఎవరైనా గవర్నమెంట్ దృష్టి అంటే మీ పేరు, మీ పలుకుబడి, పరపతి ఏదైనా ఉపయోగించి ఆ ఫౌండేషన్ ఎదగడానికి సహాయం చేయాలని ఎవరన్నా అనుకుంటే దయచేసి మా ఫౌండేషన్కి సహాయం చేయండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు. అప్పుడు దయచేసి మీరెవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఛానల్కి ఏదో వచ్చి ఇట్లా చెప్తున్నారు, అది నిజమో కాదో అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వెళ్ళండి. మీరు డైరెక్ట్ వెళ్ళి చూసి క్లారిటీగా అప్పుడు మీకు తోచిన సహాయాన్ని అందించండి. థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, ఇక్కడ ముందున్న వాళ్ళకు, వెనుక ఉన్న వాళ్ళకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. యాజమాన్యం అందరికీ, టీం అందరికీ కూడా. మాలాంటి ఎంతోమందిని ఇప్పుడు నేను ఎక్కడెక్కడనో ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చినా, కానీ నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఈ వీలే లేకపోతే, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా లేకపోతే మేమందరం జీరో. ఎందుకంటే వాళ్ళే చూపించాలి, వాళ్ళే అవన్నీ చేసుకోవాలి. మీ ముందుకు ఇంత మంచిగా కలర్ఫుల్గా మేము రావాలి, జోష్గా వాడాలంటే వాళ్ళు వెనక వాళ్ళ చెమట ఎంత ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లనే అందరూ వచ్చేటోళ్ళందరినీ ఆశీర్వదించి, సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రషీద్ అన్న. అడగగానే 4 Sides టీవీకి వచ్చి మేం ఫేమస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మా కోసం మీ మాటలతో పాటు జోషున పాటలు కూడా మా కోసం పాడి వినిపించినందుకు. అక్క మీరు అనుకున్నట్టు కూడా ఖచ్చితంగా 4 Sides ప్రేక్షకులు చూసిన వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళ నుంచి మీకు ఖచ్చితంగా సహకారం అందుతుందనే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పోత పోతకి ఇట్లనే పోతారా, ఇట్లా డల్గా ముఖం పెట్టి పాపం? మరి నువ్వు పాట పాడితే మంచిగా జోష్ పోదాం. అదే నాకు అనిపిస్తుంది ఎందుకు కొంచెం కొంచెం ఏదో ముఖంలో అంటే నాకు కనబడదు, కానీ నేను చెప్పేది కరెక్టే అనుకుంటా. వాళ్ళకి తెలుసు ముచ్చట. ఇట్లా పంపించడం నాకు ఇష్టం లేదు. మా అక్కని ఇక బయటికి తీసుకుపోయి నేను దావత్ ఇస్తా. మీరు కూడా జర ఏమన్నా ఉంటే ముక్కలు ఇక అన్నీ చెప్తారా కానీ కానీ ఏటి గట్టున ఏరు ఉట్టే దాని మీద యాప ఉట్టే, ఏటి గట్టున ఏరు ఉట్టే దాని మీద యాప ఉట్టే, యాపపూత 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 ధరలి గాసెనే, నా నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపిలే. అరే యాపపూత ధరలి గాసెనే, నా నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపిలే. నువ్వు నేను గూడినప్పుడు కొత్త కుండల తేనె ఓలే, నువ్వు నేను గూడినప్పుడు కొత్త కుండల తేనె ఓలే, పాలనెత్తుల 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 బాసాలాయనే, నా నగుముక నరిసి పాసిపోయే దినమూలాయనే. అరరరరరే పాలనెత్తుల బాసాలాయనే, నా నగుముక నరిసి పాసిపోయే దినమూలాయనే.